ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా నిర్వహించిన సర్వే దాని ఫలితాలు విపక్షాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సర్వేపై ప్రతిపక్ష పార్టీలు కస్సుమంటుంటే అధికార పక్షంలో కొందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు. అటు మంత్రుల పనితీరుపైన నివేదిక రావడంతో టీఆర్ఎస్లో సరికొత్త చర్చ మొదలైంది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీకి 65% పైగా గ్రాఫ్, సొంత పార్టీలో కొందరికి 35% ఇస్తే అసలు 100కు పైగా సీట్లు ఎలా వస్తాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సర్వే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు కేసీఆర్. అటు మంత్రుల పనితీరుపైన సర్వే నివేదికిచ్చారు. పనిచేసే వారికి కితాబిస్తూనే వెనకబడ్డ వారికి క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు సర్వేపై అన్ని పార్టీల్లో చర్చ నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి గ్రాఫ్ పెరిగిందని, చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సరైన పనితీరు ప్రదర్శించడం లేదని సర్వే స్పష్టం చేస్తుండటం అధికార పక్షానికి కూడా షాక్ ఇచ్చింది. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిన చోట కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉందని తేలటం అధికార పార్టీని కలవరపెడుతోంది. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయటం బాగానే ఉన్నా ప్రత్యర్థులు బలం పుంజుకుంటున్నారంటూ నివేదిక ఇవ్వటంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అభిప్రాయం ఎలా ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం నివేదిక మీద సెటైర్లేస్తున్నారు. కేబినెట్ లో కొందరికి ఉద్వాసన చెప్పాలనుకునే సీఎం ఈ సర్వే బయటపెట్టారని విమర్శిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా సర్వేపై విమర్శలు గుప్పించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటుందని అన్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ గ్రాఫ్ బావున్నా ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని మండిపడుతున్నారు. ఆ సర్వే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను తొలగించడానికి చేపట్టినటువంటి సర్వే మాత్రమే. ఎవరినైతే మంత్రివర్గం నుంచి తొలగించాలో వాళ్లకు సర్వేలో సరిగ్గా రాలేదని అది కారణంగా చూపించి మంత్రివర్గంలో తొలగించడానికి, అలానే ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు కూడా సర్వేలో మీ స్థానం బాలేదని చెప్పి ఈ కారణం చేత మీకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేము అని చెప్పడానికి చేసినటువంటిది. దాంట్లో కనుక మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి చాలామందికి అందరు కూడా బాగా చక్కగా పనిచేస్తున్నారు అని వచ్చింది. కానీ ఇంకా ఎక్కువ రావాల్సింది మాకందరికి కూడా. అటు బీజేపీ కూడా సర్కార్ తీరుపై గుర్రుగానే ఉంది. ఇక సర్వేలో 50% మించి ఎక్కువ గ్రాఫ్ ఉన్న ఎమ్మెల్యేలంతా కూల్గానే ఉన్నారు. కానీ 40% తక్కువ గ్రాఫ్ ఉన్న ఎమ్మెల్యేలు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.